జన్మదిన వేడుక అపురూపమైన సువార్తరథ సారథికి కృతజ్ఞత గీతిక కృతజ్ఞత హృదయ గీతిక. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము ఇచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. నీ పేరు తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయ్యా. రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం అందరం కూడా మరి మన ప్రియతమ గురువు ఫాదర్ గొర్రెముచ్చు మోజేస్ గారి యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనం అందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము. మరి ఫాదర్ గారు ఎప్పుడు కూడా చెబుతున్నటువంటి మాట, నా యొక్క జన్మదినం రోజు దేవునికి కృతజ్ఞతగా ఎక్కువ మందితో కలిసి దివ్య బలి పూజను సమర్పిస్తూ సంతోషముగా ఉండాలనేటువంటిది మరి వారి యొక్క మనస్సులోని మాట. మరి అదే మాట ప్రకారం ఈరోజు మనం అందరం కూడా మరి కుటుంబం తరపున మరి శ్రేయోభిలాషులుగా, మరి మిత్రులుగా, స్నేహితులుగా మనమందరం కూడా కలిసి ఈ యొక్క దివ్య బలి పూజలో మరి ఫాదర్ మోజెస్ గారి కోసం దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి మరి యొక్క 60 సంవత్సరాల పాటు మరి దేవుడు వారిని హేరాళముగా దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఇంకొక మాట మరి ఫాదర్ గారు చెప్పేటువంటిది ఏంటంటే, నాకు సంతృప్తిగా ఉంది.
సో దేవుడు వారిని ఆశీర్వదించినందుకు, దేవుడు చేసినటువంటి మేలులకు ఒక సంపూర్ణమైనటువంటి మరి మనస్సుతో, హృదయముతో దేవునికి ఈ యొక్క కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. అదే విధముగా మా యొక్క కుటుంబం నుంచి మరి ఫాదర్ గారి, అదేవిధంగా దేవునికి మేమందరం కూడా మరి ఎంతో కృతజ్ఞత, ఎంతో రుణపడి ఉన్నాం. మా యొక్క కుటుంబం నుంచి మరి ఫాదర్ గారిని దేవుడు ఎంతగానో దీవించి దైవ సేవలో మరి మానవ సేవలో మరి హేరాళముగా వారిని దీవించినందుకు మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి ఫాదర్ గారి కోసం, మరి కుటుంబం కోసం, అదే విధముగా వారు చేస్తున్నటువంటి యొక్క మరి కర్తవ్యంలో కూడా దేవుని యొక్క దీవెనలు మరి రాబోయే కాలంలో కూడా ఎంతో మెండుగా దండుగా ఉండాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమొగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, కరుణామయ, ఓ దయామయ, కరుణామయ, ఓ దయామయ, నాపై దయ చూపుము, నన్ను క్షమించుము. యేసయ్యా, నా యేసయ్యా, నాపై దయ చూపుము, నన్ను క్షమించుము. యేసయ్యా, నా యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. నీవే దయాపరుడవు, నీవే కృపాకరుడవు. మన్నింపు కోరి నేను మారు మనసు పొందితే, నీవే దయాపరుడవు, నీవే కృపాకరుడవు. మన్నింపు కోరి నేను మారు మనసు పొందితే, పాపినని శిక్షింపక
పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు ప్రభు దయ చూపుము, కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము, క్షమాదామ దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము, శాంతి సదయ దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. క్రీస్తు ప్రభు దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇల కలుగునుగాక. కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక.
పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను ఘనపరచుచున్నాము నీ దయనీలలో కోరెదము నిన్ను ఘనపరచుచున్నాము నీ దయనీలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక జనితైక పుత్రుడ ఏలినవార పిత ప్రియ సుతుడా సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ ఘనమును గూర్చి చాటెదము నీ దయనీలలో కోరెదము నీ ఘనమును గూర్చి చాటెదము నీ దయనీలలో కోరెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా పావన శ్రీయేసువా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము ఇతరైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో రుటువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనతైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున
పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమసత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వముపై సంపూర్ణ స్వరూపమును ప్రతిబింపచేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములు అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచున్నను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడు వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలకు దాసురైది. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మకు నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. 2వ పట్టణము. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. 2వ పట్టణము. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన ఉషః కాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రధాన యాజకుడా ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తిలో నడుపుమయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తునై. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు పేతురును యాకోబును అతని సహోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగానయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనమిచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు మోషేకు ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరును కనిపించలేదు. వారు ఆ పర్వతం నుండి దిగవచ్చుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడి వరకు మీరు ఈ దర్శనమును గూర్చి
ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీ స్తుతి కలనిగాక. మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు తాబోరు పర్వతం మీద దివ్య రూపాధారణ చెందారు. మనం విన్నాం ఇప్పుడే, ఆయన దివ్య రూపాధారణ పొందితే సూర్యుని వలె ప్రకాశించింది తాబోరు పర్వతం అంతా అని మనం విన్నాం. ఈరోజు ఎంతమంది గురువులతో బంగారు ఛాయ కలిగినటువంటి వస్త్రాలు ధరించి బలిపీఠం దగ్గర కూర్చుంటే ఫాదర్ మోజెస్ గారి బర్త్డేనే ఒక పెద్ద తాబోరు పర్వతంలా మారింది. దానికి తోడు ఆగస్టు 6వ తారీఖు ఈ దివ్య రూపాధారణ పండుగ నాడు మీరు పుట్టబట్టి, మేము ప్రతి సంవత్సరం మీ బర్త్డేలో పాల్గొబట్టి ఈ దివ్య రూపాధారణ పండుగ మా జీవితాలలో ప్రత్యేకమైనటువంటి బలమిచ్చింది. ఒక రాజుగారికి ఒకే కూతురు, స్వయంవరాన్ని ప్రకటించాడు. చాలా ధనవంతుడు. ఏంటి స్వయంవరం అంటే, 100 మీటర్లు కలిగినటువంటి నదిలో, చెరువులో ఇటువైపు నుండి అటువైపుకి ఏదాలంతే. మొత్తం ప్రపంచ దేశాల నుంచి గజేతగాళ్ళు వచ్చేశారు. ఈ దేశీ రాజ్యాంగాన్ని తీసుకుందామని, అదేవిధంగా రాణిని పెళ్లి చేసేసుకుందామని, రాజుగారి కుమార్తెని. అయితే అందరూ కూడా వచ్చి నిలబడిన తర్వాత రాజుగారు అన్నాడు, చాలా సంతోషం, మీరు అందరూ కూడా పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఈ చెరువు కూడా చాలా చిన్నది, 100 మీటర్లే. అయితే దీనిలో 12 మొసళ్ళు పెట్టాం, 10 రోజులు బట్టి అన్నం పెట్టలే, వాటికి తిండి వేయలే. కాబట్టి ఇప్పుడు చూసుకోండి అన్నాడు. చూసుకుని ఇంకెందుకులే దూకడం, ప్రాణాలు పోగొట్టుకోవడం అని చెప్పి ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఎవరైనా దూకుతారేమో చూద్దామని చెప్పాము. కొంతమంది ఉన్నారు, కొంతమంది నిలబడి చూస్తూ ఉండగా ఇంతలో ఒక అతను దూకేసి కంగారుగా ఈత కొట్టేసి అవతల వైపుకి వెళ్ళిపోయాడు. ఈ లోపల రాజుగారు కుమార్తె, రాజుగారు, రాణి బ్యాండ్ మేళంతో దండేసుకుని అటువైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈదినటువంటి ఆయన మెడలో ఈ దండేయడానికి. ఈ విధంగా ఉంటున్న సందర్భంలో ఆయన లేచి అన్నాడు కదా, ఆగండి, అసలు నన్ను ముందు దీంట్లోకి తోసినోడు ఎవడో చెప్పండి అన్నాడు. దాంట్లోకి దూకి ఈత కొట్టింది కావాలని కాదు, ఎవరో తొయ్యబట్టి, అనుకోబట్టి కాదు దూకింది, ఎవరో తొయ్యబట్టి. ఈ రోజున దివ్య రూపాధారణ పండుగ కావచ్చు, ఫాదర్ మోజెస్ గారి బర్త్డే కావచ్చు, అనుకోని విధంగా జరగలే. అతనిలా దేవుడు నిర్ణయించారు కాబట్టి, ప్రభువు అనుకున్నారు కాబట్టి, ఈ 2 పండుగలు మానవునికి ఎంతో మేలు చేస్తున్నాయి కాబట్టి దేవుడు అనుకుని ఈ పండుగలను ఏర్పాటు చేశారు. మొదటిగా దివ్య రూపాధారణ చాలా చాలా అత్యవసరం కాబట్టే దేవుడు ఈ యొక్క దివ్య రూపాధారణ ద్వారా శిష్యుల్ని బలపరచాలి కాబట్టే దివ్య రూపాధారణ వారు ప్రపంచమంతటికి కూడా వెళ్ళడానికి తోడ్పడింది కాబట్టి దివ్య రూపాధారణ కలిగింది. ఈరోజు ఫాదర్ మోజెస్ గారు కూడా ఆయన ఒక గురువై ఎన్నో ఆత్మలను రక్షిస్తూ, ప్రభు ముందే చెప్పాడు, నువ్వు లోకమంతటిని సంపాదించి ఆత్మనే కోల్పోతే దాంట్లో ప్రయోజనం ఏంటి? ప్రపంచ సంపదలన్నీ ఒక ప్రక్క, ఒక మనిషి ఆత్మనే ఒక ప్రక్క. ఏది కావాలి అని కోరుకుంటే ఇదిగో మనిషి ఆత్మనే ముఖ్యం అని చెప్పి భావించే ఆత్మలను రక్షించేటువంటి ఫాదర్ మోజెస్ గారు ఒక గురువుగా దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఉపయోగించుకుంటూ అనేక మందికి సేవలు చేస్తూ, అదేవిధంగా సత్ప్రసాదాన్ని పంచి జ్ఞానస్నానాలు ఇచ్చి ఈ విధంగా మేలు చేసేటువంటి గురువు కాబట్టే దేవుడు ప్రత్యేక విధంగా ఉద్దేశించి ఇటు దివ్య రూపాధారణ, అదేవిధంగా ఈ గురువును దేవుడు మనకు పంపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా దివ్య రూపాధారణ గురించి ఆలోచిస్తే, జబ్బుపడి మంచం మీద ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ న్యూస్ ఏంటంటే, నీ జబ్బు తగ్గిపోద్ది, లేచి నడుస్తావు. దేనికంటే పెద్ద గుడ్ న్యూస్ అక్కర్లే. అదేవిధంగా రోడ్డు మీద, కారు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ వరదల వల్ల రోడ్డు తెగిపోయి వెళ్ళటానికి అవకాశం లేనటువంటి సందర్భంలో ఈ 10 అడుగులు వెళ్ళు, అక్కడ బ్రిడ్జ్ ఉంది అని చెప్పి తెలుసుకోవడమే గుడ్ న్యూస్. అదేవిధంగా
పాపం చేసినటువంటి మనిషికి గుడ్ న్యూస్ ఏంటంటే పాపాన్ని కూడా రక్షించేటువంటి ఒక రక్షకుడున్నాడు. అతను నిన్ను రక్షిస్తాడు, నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్తాడు. ఇదే పెద్ద గుడ్ న్యూస్. అందుకనే క్రీస్తు ప్రభు దేవుడై మానవుడిగా ఈ భూమి మీదకు రక్షకుడిగా దిగొచ్చాడు. అందుకనే భూమి చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం ఏంటంటే భూమిని చేసిన దేవుడు ఈ భూమి మీద పాదం పెట్టి నడవడమే. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ప్రభువు తాను పరలోకానికి చేర్చేటువంటి క్రమములో తన తర్వాత తనకు కావలసినటువంటి శిష్యులు కావాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. తన తర్వాత తన పనిని కొనసాగించేటువంటి తన శిష్యుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన అంటే, క్రీస్తు ప్రభువు ఒక్క 3 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తే 30 సంవత్సరాల తర్వాత జ్ఞానస్నానం తీసుకుని 3 సంవత్సరాలు పనిచేస్తేనే ప్రపంచమంతా కూడా 400 కోట్లకు పైగా క్రీస్తును నమ్ముకున్నటువంటి అనుచరులుగా మారారే. అదే క్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు పనిచేస్తుంటే ఇంకెంత దేవుని సేవ, లేదా ఆయన సువార్త ఇంకా ఎంతెంత మందికి వెళ్ళేదో, ప్రపంచ నలుమూలలకు వెళ్ళేదేమో. ఇది మన ఊహ, దేవుని నిర్ణయం కాదు అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది. చివరికి చైనా కానీ, నేపాల్ కానీ, లేదా ఇంకా వేరే దేశాలు కానీ, అక్కడికి కూడా దేవుని సువార్త వెళ్ళేది కదా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. అయితే ప్రభువు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, నేనే కాదు, అది మన ఆలోచన, దేవుని నిర్ణయం 3 సంవత్సరాలే అది పరిపూర్ణమైంది. అయితే ప్రభు అయినటువంటి దేవుడు పరలోకానికి దారిని చూపించడానికి తన తర్వాత శిష్యులను ఎన్నుకున్నాడు. ప్రతిభావంతులను ఎన్నుకోలే, అదేవిధంగా ఇంటెలిజెంట్ పీపుల్ని ఎన్నుకోలే, అదేవిధంగా బలమున్న వాళ్ళని ఎన్నుకోలే, బలగమున్న వాళ్ళని ఎన్నుకోలే. ఒకవేళ మనల్ని కనుక ఎన్నుకోమంటే, ఎందుకంటే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు చేసేటువంటి పని మామూలు పని కాదు, పరలోకానికి దారి చూపించే పని, లేదా పరలోక ప్రవేశానికి అర్హత కలిగించేటువంటి పని. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం ఎన్నుకోవాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటామంటే జ్ఞానం కలిగిన వాళ్ళని, బలం కలిగిన వాళ్ళని ఎన్నుకుంటాం. ఉదాహరణకి ఏ వారెన్ బఫెట్టో, ఏ బిల్ గేట్సో, లేదా ముఖేష్ అంబానీయో, లేదా థామస్ ఆల్వా ఎడిసనో, లేదా ఐన్స్టీన్లో ఎన్నుకునే వాళ్ళమే. కానీ ప్రభువు సామాన్యుల్ని ఎన్నుకొని తనతో పాటు కూర్చోబెట్టుకుని తర్ఫీదునిచ్చి పవిత్రుల్ని చేసి, అంతేకాదు నేను చేసిన అద్భుతాలు మీరు చేయాలి అని చెప్పి ఒక్కొక్కళ్ళకి శక్తినిచ్చి మీరు ఇది చెయ్యండి అని చెప్పి దేవుడు పంపించాడు. అందుకనే ఎన్నుకున్న దగ్గర నుండి తాబోరు పర్వతం మీద దివ్య రూపాధారణ జరిగేంత వరకు శిష్యుల జీవితం అంతా కూడా చాలా చాలా సంబరాలతో కూడి ఉంది, చాలా సంబరాలతో కూడి ఉంది. అందుకనే దేవుడి నుండి శక్తిని పొంది బయటకు వెళ్ళి అద్భుతాలు చేసొచ్చి, ప్రభువా నీ పేరిట అద్భుతాలు చేశాం, అందరూ కూడా దేవుళ్ళు అంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఇది చాలా సంతోషంగా ఉందని చెప్పి సంబరాలు చేసుకున్నారు. ఈ విధంగా ఒక శిష్యుడు కాదు, 2 కాదు, 3 కాదు, ఈ విధంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడితే అప్పుడు క్రీస్తు ప్రభు కూర్చోపెట్టి ఒక మాట చెప్పాడు. ఇదిగో మీరు అందరూ కూడా భావిస్తున్నారు కదా, ఇప్పటి వరకు అద్భుతాలు చేయడం మీరు చూశారు, మీరు కూడా చేస్తూ సంబరపడ్డారు. కానీ మీకు ఒక మాట, ఏంటా మాట అంటే, అటువంటి మహిమ కలిగినటువంటి కిరీటం కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని చూచి సంతోషించే రోజులు శాశ్వతంగా కావాలంటే మొట్టమొదటిగా మీరు సిలువ మార్గాన్ని వెంబడించాలి, మీరు శ్రమలు పొందాలి, మీరు కష్టపడాలి. అంతేకాదు నన్ను కూడా పట్టుకుంటారు, శ్రమలకు గురి చేస్తారు, సిలువలో మరణం పొందుతాను, అదేవిధంగా 3వ రోజున ఉత్థానం చెందుతాను. నేనే కాదు, నన్ను అనుసరిస్తున్నారుగా శిష్యులారా, మీరు కూడా శ్రమలు పొందాలి, సిలువను వెంబడించాలి, మొయ్యాలి, చావాలి. ఈ విధంగా మీరు ఈ పని చేయాలి అనేటప్పటికీ అందరూ కూడా నిరుత్సాహంగా కూర్చోబడిపోయారు. అప్పటి వరకు కట్టుకున్నటువంటి గాలిలో మేడలు అన్నీ కూడా కూలిపోయినట్లుగా, అప్పటి వరకు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాశలైపోయినట్టుగా, నిర్జీవంతో నిరాశతో ఉన్నటువంటి శిష్యుల్ని బలపరచడానికి దేవుడు అద్భుతమైనటువంటి ఈ రోజున దివ్య రూపాధారణ చూపించాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా,
పడిపోయిన శిష్యుల్ని నిలబెట్టడానికి, మళ్ళీ బలపరచడానికి వాళ్ళని ఇదిగో తాబోరు పర్వతం మీదకి ముగ్గురినే తీసుకుని వెళ్ళాడు. మనకు తెలుసు, వీరు ముగ్గురు చూచిన తర్వాత అదే సందేశాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పకుండా ఉండలేరు, చెప్పకుండా ఉండడానికి అవకాశాలు లేవు. అందుకని పడిపోయిన వాళ్ళని నిలబెట్టడానికి మొదటి పట్టణంలో మనం విన్నాం, దానియేలులో సింహాసనం మీద కూర్చుంటే వెలిగేటువంటి వస్త్రాలతో శాశ్వతంగా మెరుస్తూ ఉన్నాడు దేవుడు. అదేవిధంగా రెండో పట్టణంలో పేతురు చాలా స్పష్టంగా మాట్లాడాడు, మేము కట్టుకథలు చెప్పట్లేదు, కళ్ళతో చూచినటువంటి వాస్తవాన్ని మీతో చెబుతూ ఉన్నాం. ఏంటంటే దేవుడు ప్రకాశిస్తూ తన ప్రకాశాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దయచేస్తాడు. ఇదే మీకు సువార్త. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూర్చోబెట్టి చెప్పినటువంటి ఈ సువార్త. ఈ సువార్తను నమ్మి, అంతేకాదు పేతురు కానీ తక్కిన శిష్యులందరూ కూడా ఆ వెలుగును చూచిన తర్వాత బలాన్ని పొంది ముందుకు సాగారు. వాళ్ళకు వచ్చినటువంటి కష్టంలో, అందుకనే తాబోరు పర్వతం మీద దివ్య రూపాధారణ తర్వాత అడుగడుగున 4 సార్లు చెప్పుకుంటూ వెళ్ళాడు, శ్రమలు పొందాలి, మరణం పొందాలి. కానీ మొదటిసారి క్రింద పడినంతగా పడలే. రెండోసార్లు విన్నా, మూడవసారి విన్నా చాలా సంతోషంతో పైకి లేచి వాళ్ళు చాలా సంతోషంతో ముందుకు నడిచి వాళ్ళు చివరి వరకు క్రీస్తును అనుసరించారు. ముఖ్యంగా పరలోకం, ముఖ్యంగా దేవుడు క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత ఇటు దివ్య రూపాధారణ, అదేవిధంగా ఇటు ఉత్థానం రెంటినీ కూడా కనెక్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి శక్తిని పొంది శిష్యులు వెలిగేటువంటి వ్యక్తుల్లా మారారు. మనకు తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, పర్వతం మెరిసింది, క్రీస్తు ప్రకాశించాడు, మోషే ఏలీ ప్రకాశించాడు అని అంటే దాని అర్థం ఆ ప్రకాశించినటువంటి ఆ వెలుగును వాళ్ళ జీవితాంతం అంతా కూడా మోశారు. పేతురు గారు ఒక మాట అంటాడు, ఇదిగో నేను క్రీస్తు వెలుగును ప్రకటిస్తుంటే నన్ను చీకటితో నిండినటువంటి గోతులో పడేశారు. ఇంగ్లీష్లో వి కాల్ డంజన్లో పడేశారు. 18 నెలల పాటు పేతురు వెలుగు చూడకుండా ఉండిపోయాడు. ఆహారాన్ని ఆ యొక్క బావిలో వేసేవాళ్ళు, ఆ చీకట్లో వేసేవాళ్ళు. అసలు ఏం తిన్నాడో, ఎలా ఉన్నారో, ఏ వెలుగును చూచాడో, మిగిలినటువంటి అవసరాలు ఎలా తీరాయో మనకు తెలియదు. 18 నెలల తర్వాత బయటకు తీసుకొస్తే అతని ముఖం ప్రకాశించింది, పేతురు యొక్క ముఖం ప్రకాశించింది. అప్పుడు చెబుతాడు, నేను చీకట్లో ఉన్నా కానీ వెలుగును మాత్రం పొందకుండా లేను. ఈ వెలుగు ఉత్థానపు వెలుగు, ఈ వెలుగు నా కళ్ళతో చూచిన వెలుగు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ దివ్య రూపాధారణే లేకపోతే, నేను శ్రమలు పొందుతా, మరణం పొందుతా అన్నప్పుడు శిష్యుల యొక్క జీవితం ఎలా ఉండేదో, అందుకని దేవుడు ఉద్దేశించి ఈ యొక్క తాబోరు పర్వతం మీద దివ్య రూపాధారణ పొందాల్సి వచ్చింది. అందుకనే మనందరం కూడా ఈ యొక్క 3 పట్టణాల్లో ఈ దివ్య రూపాధారణ అంటే ఏంటో కాదు, దేవుడు పరలోకాన్ని శిష్యులకు మరొక్కసారి, ముఖ్యంగా ఉత్థానం కంటే ముందు ప్రత్యేకంగా చూపించాడు. పరలోకాన్ని ఆయన పరలోకంగా చూపించాడు, వాళ్ళు కూడా పరలోకాన్ని చూడగలిగారు. ఒకసారి అరిమత్తయిని పిలాతు పిలిచాడు. అరిమత్తయిని పిలిచాడు. మీకు తెలుసు కదా, అరిమత్తయ్యే కదా యేసు ప్రభుకి ఆ బాడీని భూస్థాపితం చేయడానికి సమాధిని అద్దెకిచ్చింది. పిలాతు పిలిచారే, అరిమత్తయ్య ఇట్రా, ఇదిగో మేమేమో యేసు ప్రభుని చంపడానికి చూసాం, ఏదో నిందారోపణ చేసి శిలువ శిక్ష చేశాం, ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టడానికి నువ్వెందుకు సమాధిని అద్దెకిచ్చావని అడిగాడు అరిమత్తయ్యని. అప్పుడు అరిమత్తయ్య అంటాడు, ఏమండి ఊరుకోండి, నాకు తెలియదా 3వ రోజున ఆయన సమాధిని ఖాళీ చేస్తాడని అన్నాడంట. నాకు తెలియదా, నేను పిచ్చోడిని ఇచ్చానా యేసు ప్రభుకి సమాధి ఖాళీ, 3వ రోజున ఆయన లేస్తాడనే నమ్మకంతో ఇచ్చాను అన్నాడంట. ఒకసారి ఏమైందంటే, కొడుకున్నాడు, ఒక తల్లి ఉంది, కొడుకు, అదేవిధంగా కోడలు. ఆస్తి బాగా సంపాదించింది అత్తగారు. అప్పుడు ఆస్తి బాగా సంపాదిస్తే కొడుకు దగ్గరికి కోడల దగ్గరికి వెళ్ళండి అంది, చాలా సంపాదించాను కదా, యేసు ప్రభు పుట్టిన స్థలం, ఆయన తిరిగిన స్థలం అవన్నీ చూడాలనిపిస్తుంది, నాకు యెరూషలేం హోలీ ల్యాండ్ వెళ్ళాలనిపిస్తుంది, మరి టికెట్ తీయమని చెప్పేసి అడిగారు. టికెట్ తీయమంటే దాని ఏముందలే, సరేలే వారం రోజుల ట్రిప్పే కదని చెప్పి టికెట్ తీసి పంపించారు. తీరా 2 రోజులు ట్రిప్ అయిన తర్వాత అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చనిపోయేటప్పటికీ అక్కడ నుంచి హోలీ ల్యాండ్ నుంచి కబురు వచ్చింది, ఫోను,
మీ అత్తగారికి ఇలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, మరి అక్కడి నుంచి బాడీని పంపించాలంటే చాలా కష్టం, మరి ఇక్కడే భూస్థాపితం చేసేస్తాం, ఇక్కడ భూస్థాపితం చేస్తేనేమో 20,000, బాడీ అక్కడ పంపిస్తేనేమో 3 లక్షలు అవుద్ది అన్నారంట. 3 లక్షలు అయినా పర్లేదు, మా అత్తగారు మాకు ఇక్కడ కావాలి, మా అత్తగారిని మా ఊరు పంపించేయండి అని చెప్పేసేసారంటే వాళ్ళు అన్నారంటే, కాదమ్మా అర్థం చేసుకో, 3 లక్షలు అవుద్ది, పెద్ద రిస్కు, ఇక్కడేమో 20,000 టక్మన్ అయిపోద్ది, మరి ఆలోచించ లేదు 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 నేను ఊరుకోను, అసలు మా అత్తగారు ఇక్కడికి రావాల్సిందే బాడీ అంటే, ఇటు పక్కన భర్త, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయి, ఏంటి ఎంత ప్రేమ, ఊహించలేకపోతున్నామని చెప్పి ఏంటి నీకు ఇంత ప్రేమ అని అంటే, ప్రేమ పాడ, ఒక ఆయన యేసుప్రభు ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రితం అక్కడ చచ్చిపోయాడు, అయితే అక్కడ పాతి పెట్టేటప్పటికి 3వ రోజునే లేచి వచ్చాడు. అలాగే మా అత్తగారు కూడా ఈ విధంగా ఉత్థానం మనకి నిజంగా ఒకవేళ నవ్వు కలిగించినా దాంట్లో వాస్తవం మాత్రం లేకపోలేదు. వాస్తవం ఏంటో తెలుసా? క్రీస్తు లేచాడు. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి చరిత్ర, నిజం. క్రీస్తు లేచాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దివ్య రూపాధారంలో ఉన్నటువంటి బలం. అందుకని శిష్యులు చూచారా, మరణమా లేకపోతే మరొకటా అన్నప్పుడు, మరణం తెచ్చిపెట్టే కష్టం కంటే క్రీస్తును చూసిన వెలుగు మాకు సంతోషాన్ని ఇస్తుంది. మాకొచ్చేటువంటి ఈ బాధల కంటే, అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమల కంటే, మేము చూచినటువంటి ఆ వెలుగు మాకు కళ్ళ ముందు కనపడుతుంది, అదే మాకు బలం. ఇది దివ్య రూపాధారణ శిష్యులకి ఇచ్చినటువంటి బలం. ఇక రెండవ సంఘటన, చాలా విలువైన సంఘటన, ఈరోజు మనం జరుపుకునేటువంటి సంఘటన ఏంటంటే ఫాదర్ మోజెస్ గారి యొక్క బర్త్డే. ఫాదర్, మిమ్మల్ని చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందండి. వెన్ యువర్ మైండ్ ఈస్ బిగ్, we think big and we aim high. So your mind is big, so you are thinking big, and at the same time you have reached the high. Father has taken, ఆయన ఎప్పుడు కూడా ఎయిమ్ హై చేయటమే కాదు, he takes all the care to reach out. So when the heart is big and we really love countlessly, అదే దేవుడిచ్చినటువంటి వరం ఫాదర్ మోజెస్ గారికి. జీవితం అంతా కూడా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చాలా చాలా గొప్పగా పెద్ద వరం అని చెప్పి భావించి బ్రతికిన ఆయనే ఫాదర్ మోజెస్ గారు. కానాపల్లి విందులో యేసు ప్రభు శిష్యుల కంటే, యేసు ప్రభు కంటే మరియమ్మ గారు ఒకరోజు ముందెళ్ళిపోద్ది. మరియమ్మ గారు పెద్దావిడ కాబట్టి ముందెళ్ళిన తర్వాత మరియ తల్లి వెళ్ళింది, తర్వాత రోజున శిష్యులు వెళ్ళారు. అయితే మనకు తెలుసు జరిగినటువంటి విషయం ఏంటంటే మరియ తల్లి లోటును చూచి పూడ్చిందని తెలుసు. ఎందుకు జరిగింది అలా? కుటుంబంలో పెద్ద వ్యక్తి ఇంట్లో ఉంటే చాలు, అంతా మంచి జరుగుద్ది. ఆ మనిషి నిలబడితే చాలు, అంతా ఆశీర్వాదంగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన. కానాపల్లి విందులో క్రీస్తు కంటే శిష్యుల కంటే మరియ తల్లి ముందెళ్ళి నిలబడింది కాబట్టే అంతా ఆశీర్వాదంగా మారింది. ఈ రోజున ఫాదర్ మోజెస్ గారు కూడా అంతే. ఆయనది 20వ పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. అదే 60వ పుట్టినరోజు. ఎందుకనంటే నేను ప్రసంగం చెప్పడానికి వస్తూ ఆలోచించి, ఈయనకి 60 ఉంటాయా, 20 లాగా ఉన్నాడే అని ఆలోచించుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆ మాట వచ్చింది. ఓకే, సో ఈ విధమైంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. మీకు ఫైనల్గా మనిషి జీవితం గురించి చెబుతా. ఏంటంటే 2001లో జీనోమ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి జరిగింది. జీనోమ్ ప్రాజెక్ట్, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అసలు మనిషి ఎలా ఏర్పడతాడు అని 144 మంది సైంటిస్టుల్ని ప్రోగు చేసి వాళ్ళల్లో కొంతమందిని ఎన్నుకొని 140 పిండాలను పరీక్ష చేస్తారు. పిండం అంటే ఏంటంటే ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ బర్త్ ఇన్ యువర్ మదర్స్ వూంబ్. నీ తల్లి గర్భములో నీవు పుట్టిన తొలి రోజు. దాని గురించి పరిశోధన చేద్దామనేటప్పటికీ అంతా కూడా అలసట మొదలైపోయింది. అదేంటి ఏం జరుగుద్దో అని. ఏం జరగదు, ఓన్లీ పరిశోధన అంతే. 140 పిండాలను పెట్టి పరిశోధన చేస్తే
చాలా మైన్యూట్, అసలు మైక్రోస్కోప్తో చూసినా చాలా మైన్యూట్. బయటపడినటువంటి విషయాలు ఏంటో తెలుసా? మనిషిలో ఆ ఫస్ట్ డేలోనే ఒక వ్యక్తిలో 6,83,000 విషయాలు బయటపడ్డాయి. 6,50,000 ఏమో కామన్గా అందరికీ ఉండేవి. తల ఎక్కడ ఉండాలి, 2 చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి, హార్ట్ ఎక్కడ ఉండాలి, అందరికీ కామన్గా ఉండేవి. కానీ దానిలో 33,000 మాత్రం ప్రత్యేకమైనవి. మనిషి వాయిస్ డిఫరెన్స్, ఒకరికొకరికి డిఫరెంట్గా. మనిషి నడక, నడిచే విధానం, చేసే పని, ఆలోచించే విధానం, రూపురేఖలు, నీ వేలుకున్నటువంటి హస్తరేఖలు, నీ చేతుకున్నటువంటివి, నీ కంట్లో ఉన్న రెటీనా, డిఫరెన్స్ 33,000. ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే, ఇక్కడ సైన్స్ చెప్పడం కాదు, ఇవన్నీ కూడా మనిషికి ఎవరిచ్చారు? తల్లి తండ్రి ఫస్ట్ డేగా తల్లి గర్భంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విధంగా ఇన్ని లక్షణాలు కలిగిన 6,83,000 కలిగినటువంటి ఆ విషయాలను ఎవరిచ్చారు? దేవుడు తప్ప. అందుకనే ఈ జీవితం దేవుడిచ్చినటువంటి గొప్ప వరప్రసాదం. దేవుడిచ్చినటువంటి గొప్ప వరప్రసాదం కాబట్టి నిజంగా ఇది వరం, ఇది నిజంగా గొప్ప నిధి అని దానిని అంగీకరించి అంత గొప్పగా బ్రతికి ఈ రోజున మన ముందు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి గురువులే ఫాదర్ మోజెస్ గారు. ఆయన బిషప్ గారికి సెక్రటరీగా. మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు పార్లర్లోకి వెళ్ళి అక్కడ ఆల్బమ్ను మీరు ఒకసారి చూడండి. అప్పుడు మేము ఫాదర్ అయినటువంటి రోజులు 18 సంవత్సరాల క్రితం. మేమందరం కూడా భీమవరంలో నాతో పాటు చాలామంది గురువులు ఉన్నారు. అక్కడ సునామీ సందర్భంగా చాలామంది ఇళ్ళు కోల్పోతే అక్కడ ఆ యొక్క హౌసెస్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ రోజున ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సీఎం గారు, చాలామంది పొలిటీషియన్స్ అక్కడికి రావటం. అంతేకాదు నిరాశ్రులైపోయినటువంటి వాళ్ళందరికీ కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయటం. అదేవిధంగా వరద బాధితులు కోనసీమలో మీటింగ్, మన సోషల్ సర్వీస్లో మీటింగ్, సెంటర్లో మీటింగ్, సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా ఎంతోమందికి ఎన్నో రకాల ప్రాజెక్టుల ద్వారా ఎంతో సహాయం అందించారు ఈ గురువులు. అది అయిపోయిన తర్వాత ఆయన అశోక్ నగర్ విచారణకు వేస్తే ఆయన విజయరాయిలో ఉంటూ, ఓ మనిషి ఆశీర్వాదం అన్నాం కదా, ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అని చెప్పడానికి నేను చెప్పే మాటలే ఈ ఉదాహరణ. విజయరాయిలో ఉంటూ అశోక్ నగర్లో ఈ గురువైనా ఈ గురువు తర్వాత వచ్చే ఏ గురువైనా చక్కగా ఉండడానికి, సౌకర్యవంతంగా జీవించడానికి గురుమండలం, ఆ తర్వాత ఆ యొక్క గుడి, ఈ రెంటిని ఏర్పాటు చేసి ఆ తరువాత ఇక్కడ మళ్ళీ డెంటల్ కాలేజీకి వచ్చి ఈ డెంటల్ కాలేజీలో తన అమూల్యమైనటువంటి సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ, దీని వెనకాల కష్టం అనేటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు. హార్డ్ వర్క్, ఆలోచించడం, హార్డ్ వర్క్ చేయడం, అదేవిధంగా సమయాన్ని తన కొరకు కాకుండా అందరికి కొరకు ఉండాలి కాబట్టి ఆఫీస్లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండడం, ఎక్కడ వెళ్లకుండా ఉండడం. ఆ రోజుల్లో ఉన్న జాన్ ములగాడ బిషప్ గారికి కానీ ఇప్పుడున్నటువంటి తండ్రి గారికి కానీ అందుబాటులో ఉంటూ తన అమూల్యమైనటువంటి సేవలు అందించడం మాత్రమే కాదు, ఆ అందించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తూ దీని వెనకాల ఎంత కష్టం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ గురువులు నిజంగా ఈ గురువులు చేసేటువంటి సేవను గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మనకు తెలుసు బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే జనంలో నుండి ఒక ఆమె అంది, ఇదిగో ఆయన మహానుభావుడే కాదు, ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి ఎంత ధన్యమైంది, ఆశీర్వదింపబడింది అని చెప్పి ఓ స్త్రీ పొగిడింది. అందుకనే ఆ మాటల్ని ఈ రోజున ఫాదర్ మోజెస్ గారికి కూడా చెప్దాం అనుకుంటున్నా. స్వామి మీరు గ్రేట్, అదేవిధంగా మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించారు. యు ఆర్ ఎ సాటిస్ఫైడ్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ నిజంగా చాలా ఆశీర్వదించబడిన వాళ్ళు. అందుకనే అటువంటి ఆశీర్వాద గర్భం నుండి మీరు ఒక గొప్ప ఆశీర్వాదంగా మా మధ్యకు ఒక గురువుగా ఈ ఏలూరు మేత్రాశ్రమంలో చాలా గొప్ప గురువుగా మా మధ్యలో నిలబడ్డారు. ఈ విధంగా గురువులకే కానీ చాలామందికి ఒక ప్రేరణ కూడా. ఏంటి ప్రేరణ అంటే కష్టపడటం, ఆలోచించడం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ థింకింగ్ హై బట్ అట్ ద సేమ్ టైం టేకింగ్ కేర్ టు రీచ్ ద హైట్స్. ఆ యొక్క హైట్స్ని చేరుకోవడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు. చాలామంది ఉంటారు ఆలోచిస్తారు తప్ప పెద్దగా కష్టపడరు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు పెద్ద ఉదాహరణ. ఒక కాలేజ్ కుర్రాడు ఇలా మొక్కుకున్నాడు అనమాట. ఏంటంటే
ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ట్రోఫీ గెలిచే వరకు కాలేజీకి వెళ్ళాలని మొక్కున్నాడంట ఐపీఎల్లో. ఎందుకంటే ఆడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అందుకనే చేయాలనిపించినప్పుడు కూర్చుని ఇలా ఆలోచిస్తారు. కొంతమంది బాగా అతి తెలివితేటల వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలో తెలియక కస్టమర్ కేర్కి కూడా మిస్డ్ కాల్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఖాళీగా ఉండేవాళ్ళు చేసే పని. కానీ ఆలోచన అది అభిషేకం నుండి వచ్చింది కాబట్టి, వ్యక్తి అభిషేకం పొందిన వాళ్ళు కాబట్టి, కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈ రోజున మిమ్మల్ని గురించి సంతోషించడానికి అన్ని కారణాలు మాకున్నాయి. సో డియర్ ఫాదర్, ఆన్ దిస్ డే ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఈరోజు నీ మాటలు చెప్పడానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. ఆ ప్రభువు మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని మీ ఆలోచనలు జయప్రదం చేసి ఆశీర్వదించునుగాక. నీ తల్లి గర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నా ప్రజలకు ప్రవక్తగా నియమించాను అన్న మీ వాక్కును జ్ఞాపకపరుచుకొని నేడు తమ జన్మదినాన్ని కొనియాడుకుంటూ ఉన్న పూజ్య గురువులను, వారిని అభినందించవచ్చిన గురువులందరినీ మీరు ఆశీర్వదించండి. గడచిన కాలము కంటే గడవబోవు కాలములో మరిన్ని అనుగ్రహాలు ఆ మీ ప్రియ గురువు పొందేలా మీరు మీ పవిత్ర హస్తాలతో వారిని తాకమని ఇన్ని సంవత్సరాలు వారికి తోడు నీడగా ఉండి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, రక్త సంబంధీకులను, బంధుమిత్రులను, శ్రేయాభిలాషులను కూడి వచ్చిన మమ్మందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, వారి ద్వారా మేము పొందిన మేలులకై కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించే మనస్సును, మనస్తత్వమును మాకు అనుగ్రహించమని నేడు వారు నిర్వహించుచున్న బాధ్యతలను నిర్వహించ సహనమును, జ్ఞానమును, ఓర్పును అనుగ్రహించి నీకు నేనున్నాను అన్న అభయహస్తాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని కొద్ది క్షణాలు మన సొంత అవసరాలను దేవదేవునికి విన్నవించుకుందాం. మా శరణమును కనికరమునకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ పీఠము చుట్టూ కూడి ఉన్న మమ్మ అందరిని కరుణా కటాక్షాలతో వీక్షించండి. మీకు సహాయపడనా చెయ్యి కురచగా లేదు అని పలుకుతున్న నా దేవా, మా విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసపు స్థితిలో మమ్ము స్థిరపరచి మీ చిత్తమైతే మేము వేడుకున్న విన్నపాలను మాకు అనుగ్రహించమని మా నాథుడు, విమోచకుడు, ప్రభువైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను సృష్టించిన దేవా, రక్షించిన ప్రభువా, నిలిచాను నీ చెంత అర్పించగా, నా జీవితమే నీకు సమర్పించగా, నిలిచాను
మార్చగా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా నన్ను సృష్టించిన దేవా నా తల్లి గర్భాన నన్ను ఎత్తుకున్నావు పేరు పెట్టి పిలిచావు ప్రత్యేక పరిచావు నా తల్లి గర్భాన నన్ను ఎన్నుకున్నావు పేరు పెట్టి పిలిచావు ప్రత్యేక పరిచావు పరిపూర్ణ యాజకత్వ అభిషేక వరముతో పరిపూర్ణ యాజకత్వ అభిషేక వరముతో నీ కృపతో నింపావు నా స్థితిని పెంచావు అందుకే ఈ అర్పణ దేవా స్వీకరించు నా జీవిత సమర్పణ అందుకే ఈ అర్పణ దేవా స్వీకరించు నా జీవిత సమర్పణ నన్ను సృష్టించిన దేవా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కలంకము తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను నిదిగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపచేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, మీరే పరిశుద్ధులు
నిండి ఉన్నవి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపం చేసుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకంలో పిలుచుకున్నది కానీ రూతు, చిన్నప్ప, బిషప్ జాన్ అను సేవకులను జ్ఞాపం చేసుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణ భాగస్తున్న వీరందరూ అతని ఉత్థానమందును పాల్గొనగాక. ఉత్థానముగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకోనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగ మరియమ్మతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు మన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొను మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. రండిరా రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్య ఆత్మను. పరమ తండ్రి వసగిన పరమ విందు, క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు. రక్షణనిచ్చే విందు, శాంతిని వసగే విందు. రక్షణనిచ్చే విందు, శాంతిని వసగే విందు.
తెలిపే దివ్య విందు, పరమును చేర్చే ప్రేమ విందు. స్వస్థత వసగే పరమ విందు, దేవుని చేర్చే ఘనమైన విందు. నేను 2 మాటల్లో చెప్పాలనుకుంటున్నాను. ఉదయం మా కాలేజీలో మా కాలేజీ స్టూడెంట్ స్టాఫ్స్ అందరూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను. ఎవరు అనుకోకపోయినా ప్రతి సంవత్సరం నా జన్మదినోత్సవాన్ని జరుపుకోవాలని గత 34 సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాను. ఆయుష్ ఉన్నంత వరకు జరుపుకుంటూనే ఉంటాను. నేను ఒక్కనే కాదు, ఎంతమంది ఉంటే ఎక్కువ మందితో జరుపుకోవాలని నా ఆశ. ఎందుకు నా ఆశ అంటే, దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఫాదర్ జేవియర్ గారు చాలా బాగా ప్రసంగం చెప్పారు. థ్యాంక్ యూ ఫాదర్ జేవి. మనిషి జీవితాన్ని గురించి, భగవంతుడు, ఈ జీవం భగవంతుడిదే. నా తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చాను కాబట్టి దేవునికి ఎంత కృతజ్ఞత తెలియచేసినా మానవులుగా అది సరిపోదు. అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది గురువులను పిలిచి నా జన్మదినోత్సవం రోజున పూజ చేసి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అందుకే ఈరోజు ఇది ఏర్పాటు చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఒక సంపూర్ణ సంఖ్య వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువగా తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు జీవాన్నిచ్చిన దేవునికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా తోబుట్టువులకి, బంధువులకి, మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను అందరికీ ఫోన్లోనే చెప్పాను, ఎవరికి ఇన్విటేషన్లు పంపించలేదు. అయినప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నా ప్రక్కన ఉన్న ఆయన ఫాదర్ అంతోని స్వామి గారు బెంగళూరు నుంచి, ఈజ్ మై స్పిరిచువల్ డైరెక్టర్. ఈ జీవా నుంచి వచ్చిన గురువులు ఉన్నారు, లైలా కాలేజ్ నుంచి వచ్చిన గురువులు ఉన్నారు, తర్వాత ఎంఎఫ్ ఫాదర్స్ ఉన్నారు, పిఎంఏ ఫాదర్స్ ఉన్నారు, ఖమ్మం నుంచి వచ్చిన ఫాదర్స్ ఉన్నారు. అందరికీ పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు కాబట్టి, డియర్ ఫాదర్స్, ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ ఇన్ దిస్ హోలీ మాస్, ఇన్ థ్యాంకింగ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి కన్యాస్త్రీలకు, మరి నర్సింగ్ కాలేజ్, డెంటల్ కాలేజ్ విద్యార్థులకు, దుగ్గురాల నుంచి కూడా వచ్చినట్టున్నారు కొంతమంది, వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతాప్ మార్టిన్ గత 2-3 రోజులుగా ఎంతో కష్టపడి మా పిల్లలకి పాటలు నేర్పించి, ఇట్స్ ఎ వెరీ గుడ్ choir today. Really, we enjoyed. You have taken us to heaven like a celestial angel singing. Thank you so much. Thank you. మీ అందరికీ, పాటలు పాడిన వాళ్ళకి, మ్యూజిక్ అందించిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను కొంతమంది వ్యక్తులను గుర్తు చేసుకోకపోతే అది నాకు ఒక లోటుగా ఉంటుంది. ప్రతి జన్మదినోత్సవం రోజున నేను నా తల్లిదండ్రులు జీవించే ఉన్నారు, పెద్దవాళ్ళు 80 సంవత్సరాల, నాన్నకి అమ్మకి 75 సంవత్సరాలు, కానీ ఆరోగ్యంగానే ఉన్నారు. వారికి నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత తల్లిదండ్రుల తర్వాత నన్ను పెంచి పోషించి విశ్వాసంలో పెంచింది మా అమ్మమ్మ, తాతగారు, దగాని చిన్నప్ప, రూతమ్మ గారు. వాళ్ళని ఎప్పుడు కూడా నేను మర్చిపోను. వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళకి దేవుని, వారికి మోక్షంలో స్థానాన్ని కల్పించాలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఒక గురువుగా నేను ఈ స్థాయికి నిలబడ్డానంటే దానికి ప్రధాన కారకులు బిషప్ జాన్ ములగాడ గారు, స్వర్గశ్రీ బిషప్ జాన్ ములగాడ గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను. నా గురు జీవితం దాదాపు 20 సంవత్సరాలు ఆయనతోనే కొనసాగింది. మరి దేవుడు వారికి కూడా నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, అదేవిధంగా ఈనాటి బిషప్ గారు జయరావు గారు ఈ డెంటల్ కాలేజీలో నన్ను నియమించి వెనక నుండి ఎంతో ప్రోత్సహిస్తూ ఈ సంస్థని ఒక నేషనల్ స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రయత్నం మొదలుపెట్టాను. మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి.
ఇంకా ప్రతి ఒక్కరికి నా జీవిత యానంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారం ద్వారా నీ కుమారుని రూపమును దాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. నిండుగా మిండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా నూరేళ్ల సేవలు నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా యేసురాజుకి స్తోత్రము. నిండుగా మిండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం. తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు, తల్లిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు, మా అడుగులు స్థిరపరచినావు, నీ సేవలో బ్రతికించినావు, నా అడుగులు దయచేసి విశ్వాసులు, బంధువులు, స్నేహితులు, ఎవరైతే మన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మోజెస్ గారిని అభినందించడానికి విచ్చేసి ఉన్నారో వారందరూ కూడా సిద్ధపడవలసిందిగా, సన్మానించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. నిండుగా మిండుగా మరి మన ఫాదర్ గారిని వారి యొక్క పుట్టినరోజు సందర్భముగా అభినందిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అదే రీతిగా మన యొక్క డెంటల్ కాలేజీలో స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి వారు మరి ఫాదర్ గారిని అభినందిస్తూ ఉండగా, సన్మానిస్తూ ఉండగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. నడిపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు, వాక్యమై నిలపించినావు, నీ సాక్షిగా నిలబెట్టినావు, మా మొరలను ఆలించినావు, మాకు సర్వము సమకూర్చినావు, మా మొరలను ఆలించినావు, మాకు సర్వము సమకూర్చినావు. నిండుగా మిండుగా దీవెనలిచ్చిన దేవునికి
అభివందనం శుభవందనం మా హృదయపూర్వక స్తోత్రం అభివందనం శుభవందనం మా హృదయపూర్వక ఫాదర్ గారి యొక్క బంధువులు, వారి యొక్క స్నేహితులు ఫాదర్ గారిని దుశాలతోనూ పూలమాలతోనూ సత్కరిస్తుండగా మనందరం కూడా అభినందనలు తెలియచేద్దాం. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము మా యేసురాజుకే స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులారా, స్తుతి స్తోత్రము మా యేసురాజుకే స్తోత్రం